జిల్లా కేంద్రంలో పోరాట యోధుడు పండగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు. పండగ సాయన్న భారత స్వాతంత్ర్యోద్యమం కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్ల ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వాడు. పండగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి 35 నుంచి 38 ఏళ్ల వయసులో చంపబడాడు. దాన ధర్మాలు చేసిన ప్రజానాయకుడుగా, తెలంగాణ రాబిన్ హుడ్గా, అల్లూరి సీతారామరాజుగా సుప్రసిద్ధుడు. ప్రజలను దోచుకున్న దొరలు, దేశముఖుల అధికారుల సంపన్నుల ఆస్తులను తీసుకొని ఇవ్వకపోతే దోచుకొని పేదలకు పంచి రాబిన్ హుడ్ లాగా పండగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టే పని పెట్టుకోలేదు. పండగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించి తన సొంత పాలన వ్యవస్థను స్థాపించుకొని ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆధిపత్యం శక్తులైన దేశ్ముఖ్లు, కరణం పటేల్ భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. అలాంటి మహానాయకుడు విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు తెలిపిన కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారిని కలిసి శాల్వలతో కప్పి కృతజ్ఞతలు తెలిపిన ముదిరాజ్ రాష్ట్ర నాయకులు పున్నం రాజేశ్వర్ ముదిరాజ్, ఇప్ప శ్రీనివాస్ ముదిరాజ్ కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ముదిరాజ్, కాల రాజమణి, గణేష్ ముదిరాజ్, పీట్ల వేణుగోపాల్ ముదిరాజ్, దాకే అరవింద్, నాగరాజ్, దుబ్బాక ప్రసాద్, చింతల రమేష్, ఆంజనేయులు, మాణిక్యం, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే